క్షమించండి, మిమ్మల్ని బయట వెయిట్ చేయించాను. వీక్గా ఫీల్ అవటం మూలాన కొంచెం సేపు పడుకున్నాను. స్వామి, అలా అనకండి. మీ నుంచి నేను వీక్ అనే మాట వినలేను. ఎన్టీఆర్ అంటేనే పవర్. నేను మిమ్మల్ని ఎప్పుడూ పవర్కి పవర్లా ఫీల్ అవుతాను. పవర్ నేను కోరుకోలేదు, ప్రజలే ఇచ్చారు. వాళ్లకు సేవ చెయ్యాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను నమ్మి వాళ్ళు నాకు పవర్ ఇచ్చారు. కానీ ఈనాడు వాళ్ళు నన్ను వద్దు అనుకుని నా పవర్ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు నాకు ఈ పదవుల మీద, అధికారం మీద వ్యామోహం లేదు లక్ష్మీపార్వతి గారు. స్వామి, వాళ్ళు మీకు ఇచ్చినది వెనక్కి తీసుకోవడానికి అనేక కారణాలుండొచ్చు. కానీ మీరు వాళ్ళకిచ్చినది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు స్వామి. అది 2 రూపాయలకి కిలో బియ్యం అవ్వచ్చు, పేదలకి ఇళ్ల నిర్మాణం కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, మరి ఇంకేవైనా అవ్వచ్చు. కొన్ని మీరనుకున్నవి, మీరు జరిపించినవి వాళ్ళనుకున్నట్టు జరుగుండకపోవచ్చు. అలా జరగకపోవడానికి మీ క్రింది వాళ్ళు ఆచరణలో పెట్టలేకపోవడం కూడా కారణమైండొచ్చు. స్వామి, ఎంతమంది మహారాజులు యుద్ధంలో ఓడిపోలేదు, కానీ రెట్టింపు ధైర్యంతో మళ్ళీ ప్రయత్నించి యుద్ధంలో గెలిచారు. గెలుపు ఓటములనేవి కేవలం మనం ఆలోచించే ఆలోచనల్లోనే ఉంటాయన్న విషయం మీకు తెలియంది కాదు. ఇంతటి అంతరార్థాలు, అవగాహన ఈ వయస్సులో మీకు ఎలా వచ్చాయి లక్ష్మీపార్వతి గారు? మిమ్మల్ని చదవడం వల్ల స్వామి. అంటే దీని అర్థం మమ్ము మేమే అర్థం చేసుకోలేకపోయినట్లా? లక్ష్మీపార్వతి గారు, ఇప్పుడు నాకు మీ జ్ఞానం మీద, వ్యక్తిత్వం మీద, మీరు నన్ను అర్థం చేసుకున్న విధానం మీద నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. మీరు పుస్తకం రాయటం మొదలుపెట్టండి. కావలసిన సమాచారం మేము సమకూరుస్తాం.